3 సంవత్సరాలు అయింది, ఒక్క జనరల్ నోటిఫికేషన్ లేదు. 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. 29 జీవో రద్దు చేయలేరు, 46 జీవో రద్దు చేయలేరు. రద్దు చేస్తామని చెప్పి లైబ్రరీ వేదికగా వారానికి 7 రోజులు వచ్చి మనకు హామీలు ఇచ్చినటువంటి మహానుభావులు ఈరోజు పదవుల్లో ఎక్కి పెదవులు మూసుకుపోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏమేమి అడుగుతా ఉన్నాం? 4 సంవత్సరాల తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఆల్రెడీ సివి ఆనంద్ గారే 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. మరి 5,000 ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? మీరు 4 సంవత్సరాలు వెయిట్ చేస్తూ వచ్చిన నోటిఫికేషన్ 5,000 ఎట్లా ఇస్తారు? మిగిలిన పోస్టులు మీరు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు త్వరలో అని చెప్పి గతంలో ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, దాంట్లో 29 జీవో రద్దు చేయలేరు. జీపీ నోటిఫికేషన్ అన్నారు. పొంగులెట్టి గారు దినామో స్టేట్మెంట్ వార్త ఈ రియాజ్ సార్ అయితే స్టేట్మెంట్లో ఈ కోచింగ్ తీసుకోండి, జీకే చదవండి అని ఏదేదో ప్రచారం చేసుకున్నాం. లాస్ట్ నిరుద్యోగులంతా డబ్బులు తీసుకొచ్చి ఈ శివధర్ రెడ్డి గారి మాటలు విని, పొంగులెట్టి గారి మాటలు విని పైసలు తీసుకొచ్చి కోచింగ్లోకి వచ్చి అప్పులు చేసుకుని కోచింగ్లోకి వచ్చారు. కోచింగ్లో అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇప్పటికి నోటిఫికేషన్ రాలేరు. కాబట్టి మేము ఏం అడుగుతా ఉన్నామంటే, ఈ లాకులు మీరు ఎన్ని రోజులు అనేస్తారు? ఇక లైబ్రరీలకు మీరు ఎప్పుడు కూడా రారా? రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టారా? ఈ రోజుల్లో ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా పైనుంచి ఆర్డర్ వచ్చినాయని అంటారు. ఏమన్నా కానీ కూడా 20 మంది నిరుద్యోగులు మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ మోసపోయినాం, వాళ్ళ మీద కేసు పెట్టగలిగిరా? ఇక్కడికి అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆయన వెనకాల ఉండి మరి తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. బలమూరు వెంకట వచ్చినప్పుడు లీడర్లు, పొలిటికల్ లీడర్లు ఎవరు వచ్చి మాకు హామీలు అడ్డమైన హామీలు ఇస్తుంటే కూడా పోలీసు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకు లేకుండా కేవలం మాకు ఇచ్చిన హామీలు అడుగుతూ ఉంటే ఇట్లా లాకులు వేసి బయటికి పోయించలేదు. కాబట్టి ఖచ్చితంగా 20,000 19,000 నోటిఫికేషన్లు పోలీసు రిక్రూట్మెంట్ వేయాలి, మెగా డిఎస్ వేయాలి, జీవోలన్నీ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్ వేయాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని నోటిఫికేషన్లు కూడా తొందరలోనే ఒక నెల లోపలనే ప్రకటించాలి. లేని పక్షంలో ఆల్రెడీ నిరుద్యోగులు అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపల 5,000 కాకుండా 20,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఏది జరిగినా కూడా మాకు ఎవరైతే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కోదండరాం సార్ కానీ, వీళ్ళందరితో పాటు పోలీసు వాళ్ళు కూడా బాధ్యత అవుతారు. ఎందుకంటే ఈరోజు పోలీసు వాళ్ళు మేము శాంతియుతంగా నిరసన తెలిపితే ఈ పోలీసు వాళ్ళు వచ్చి లాక్ పెట్టి లైబ్రరీలో గతం లోపల ఎన్నో ధర్నాలు చేసిన మీరు లాక్లు వేసిరా? కనీసం బయటకు పోవడానికి స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు డైరెక్ట్ లోపలనే హారాస్మెంట్ చేస్తున్నారు ప్రతిపక్షాల దగ్గర. దయచేసి ప్రతిపక్షాలు కూడా ఇంతవరకు ప్రతిపక్షాల దగ్గర పోలేం కాబట్టి ఇక్కడ నుంచి డెఫినెట్గా ప్రతిపక్షాలను కలుస్తాం, అందరినీ కలుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం సృష్టించబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ఒకటి లైబ్రరీలో గేట్లు వేసారు వాళ్ళు. వాస్తవానికి మన లైబ్రరీ వేదికగా చాలా మంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అప్పుడు చేసినప్పుడు ఆయననే చెప్పిండు, ప్రగతి భవన్ గేట్లు కంచెలు బద్దలు కొడతా అన్నాడు. ఇదేమిటిది? ఇది కంచెలే కదా. రేవంత్ రెడ్డి గారు మీకు కనిపిస్తలేదా? మీరు ప్రభుత్వంలోకి రాకన్నా ముందు నిరుద్యోగులు గుర్తొస్తారు, ప్రభుత్వంకి వచ్చి 3 సంవత్సరాలుగా వస్తుంది, ఆయన నిరుద్యోగులు గుర్తు రావట్లేదా? రాష్ట్రంలో 19,000 నోటిఫికేషన్లు ఖాళీ ఉంటే 5,000 ఖాళీ నోటిఫికేషన్లు ఫిల్అప్ చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి. మీరు వేసేది 5,000 నోటిఫికేషన్లు అనుకుందాం, ప్రిపేర్ అయ్యేది 15 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. ఎవరికి సరిపోతాయి అవి? సరే 15 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు, ఖాళీ ఉన్నాయన్ని 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీ ఇవ్వండి కదా. మేము అడిగేది మీ మంత్రి పదవి అడుగుతలేము, ముఖ్యమంత్రి పదవి అడుగుతలేము, ఎమ్మెల్సీ అడుగుతలేము, ఎమ్మెల్యే అడుగుతలేము, జడ్పీటీసీ అడుగుతలేము, ఎంపీటీసీ అడుగుతలేము, సర్పంచ్ అడుగుతలేము. మేము అడిగేది మాకు ఉద్యోగాలు. మీరు 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 ప్రభుత్వంలోకి రాకన్నా ముందు హామీ ఇచ్చారు, ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇవ్వండి కదా. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీలు రిలీజ్ చేయండి కదా. ఎందుకు మా జీవితాలతో ఇంత 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 చెలగట మాడుతున్నారు? కనీసం లైబ్రరీలో నిరసన తెలపడానికి కూడా హక్కు లేదు మాకు. అంటే గేట్లు మూసేస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోలేము మా బాధ, మా వాయిస్ ఇంకెవరికి పోతుంది? ఇంటెలిజెన్స్కి ఏం రిపోర్ట్ అందుతుంది? నిరుద్యోగులు అందరు చదువుకుంటారు, వాళ్ళు 5,000 నోటిఫికేషన్లతోనే సంతృప్తి చెందుతారు అనే ఒక మెసేజ్ అయితే పోతుందా? పోదా? మా గొంతులు ఎందుకు నొక్కుతున్నారు? మేము జరుపుకోవాలి కదా. బయటికి నిరసన శాంతియుతంగా తెలుపుకుంటాం. మేము శాంతియుతంగా తెలుపుకుంటాం కదా. ప్రభుత్వం ఏమి వస్తువులను ఏం డ్యామేజ్ చేయం కదా. కనీసం శాంతియుతంగా తెలుపడానికి నిరసన హక్కు కూడా మాకు లేదా? మీరు అధికారంలోకి రాకన్నా ముందు ఎలాంటి హామీలు ఇచ్చినా ఒకసారి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు.
మీరు గతంలో అన్నారు తమ్ముళ్ళు, నిరుద్యోగ తమ్ముళ్ళు, మీరు రేవంత్ అన్న అంటే ఒక నిమిషంలో వెళ్తాను ఇన్ని గొంతులు అన్న. ఒక్కసారి రండి అన్న, చిక్కుడుపల్లి లైబ్రరీకి రండి. 5 రూపాయల భోజనం చేస్తుర్రు. 5 రూపాయల భోజనం చేసుకుంటా ఎంత ఘోరం అంటే తెలంగాణలో 15 మంది చచ్చిపోతే కూడా ఒక్కరు కూడా, ఒక ఎమ్మెల్యే కాదు ఎవ్వరు కూడా పోలేరు. అదే ఎమ్మెల్యే ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోయి వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పరామర్శించడానికి పోతారు. అంటే నిరుద్యోగులు అంటే మీకు అంత చులకరనా? ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే గుర్తొస్తారా మీకు? ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే గుర్తొస్తారా అన్న? మీరే కదా అన్న ఇప్పుడు ఎటు పోయారు? పెద్ద పెద్ద మేధావులు ఎటు పోయారు? కోదండరామ్ సార్ గారు మీరు మాట్లాడండి కదా. మీకు ఎమ్మెల్సీ వచ్చిందంటే, పదవి వచ్చిందంటే పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? మీరంటే తెలంగాణలో ఒక గొప్ప మర్యాద ఉంది అందరికి నిరుద్యోగుల పట్ల. మీరు ఆ మర్యాదను కోల్పోకండి. మీరు కూడా బల్మూరి వెంకట్ లాగా వాళ్ళ లేక మీరు బిహేవ్ చేయకండి. మీరు ఒక ప్రొఫెసరు. మరి ఇంకా ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ప్రతి వేదిక మీద 70,000 ఓకే అన్న, 70,000 ఓకే, 70,000 ఇచ్చింది అనుకున్నాం. ఇప్పుడున్న ఖాళీలు ఫిల్అప్ చేయండి కదా. మాకు ఎగ్జాక్ట్లీ చెప్తున్నా 19,000 ఖాళీలు ఏవైతున్నాయో 19,000 ఖాళీలు ఫిల్అప్ చేయాల్సిందే. లేదంటే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. తొలి దశ అయిపోయింది, మలి దశ అయిపోయింది, తుది దశ ఒకటి మిగిలింది. తొలి దశ, తులి దశ 2 అయిపోయినాయి. తెలంగాణలో ఇంకో ఉద్యమం ఏంటంటే తుది దశ. 2 దశలు అయిపోయినాయి, తుది దశ ఒక్కటే ఉంది. అంతవరకు తెచ్చుకోకండి. మీరు నోటిఫికేషన్లు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఫిల్అప్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సిందే. మీరు 5,000 ఇచ్చి మేము వెళ్ళిపోతామంటే కుదరదు. మిమ్మల్ని ఖచ్చితంగా నేను 33 జిల్లాలు ఉన్న నిరుద్యోగులకు కూడా ఒక విన్నపం చేస్తున్నా. ఇక్కడ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మీరు కూడా కదిలి రండి, రోడ్లపైకి రండి. ఇప్పుడు రాకపోతే 5,000 పోస్టులతోనే అవే అయిపోతాయి. 5,000 పోస్టులల్లో సగం హైదరాబాద్కి పోతాయి. మన 33 జిల్లాలకు వచ్చేసరికి పోస్టులు 10 ఉంటాయి, ఒక్క పోస్ట్ కూడా రాదు. అందులో మళ్ళీ రోస్టర్ విధానంలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. రోస్టర్ ఇంకా చాలా, అసలు మనం ఇంకా ఈ కొట్లాడకపోతే ఏది కాదు బ్రదర్. మీరు అందరు రావాలి, జిల్లాలో ఉన్న లైబ్రరీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి రోడ్డు పైకి రావాలి. ఖచ్చితంగా 19,000 ఖాళీలు ఉన్నాయి, 19,000 ఖాళీలు వేయండి. ఒక 1 మంత్ గ్యాప్ తీసుకోండి. 19,000 ఆర్థిక శాఖ ఆమోదం ఉందండి. జీవో నెంబర్ 46 రద్దు చేయాలి, జీవో నెంబర్ 29 కూడా రద్దు చేయాలి. ఏజ్ కూడా కానిస్టేబుల్ది 36 పెంచాలి, ఎస్ఐ కూడా 38 చేయాలి. అన్న 2022 వచ్చిందన్న నోటిఫికేషన్, ఇప్పుడు 2026 4 ఏళ్ళు అయిపోయింది. వాడు అంటే నిరుద్యోగి తప్ప లేదంటే ప్రభుత్వం తప్ప నోటిఫికేషన్ ఇవ్వకపోవడం? ప్రభుత్వం తప్పే కదా. మీరు చేసిన తప్పుకు నిరుద్యోగి ఎందుకు బలి కావాలి? ఏజ్ సడలింపు చేయరా? ఏజ్ పెంచాలి, జీవో నంబర్ 46 రద్దు చేయాలి, 19,000 నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. లేదంటే ఖచ్చితంగా మీరు మరో ఉద్యమం చూస్తారు. తుది దశ ఉద్యమం. మలి దశ అయిపోయింది, తొలి దశ అయిపోయింది, మలి దశ అయిపోయింది. తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తుది దశ. మరో మిలియన్ మార్క్స్ చూస్తారు, మరో వంట వార్పు చూస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా 19,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాల్సిందే అన్న. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న, డిమాండ్ చేస్తలేము. ఒక 19,000 ఖాళీలు ఉన్నాయి కదా, రిలీజ్ చేయండి. మాకు న్యాయం చేస్తారు. మీరు ఫిల్అప్ చేయడం మీ ధర్మం అన్న. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వమే న్యాయం చేస్తారు. మాకు ఎవరు న్యాయం చేయరన్న. మీరే మాకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వాన్ని దించినామా లేదా? అందరు మా ఫ్యామిలీలు ఉన్న వాళ్ళని అందరితో ఓట్లు వేయించి కదా అన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకున్నాము. రేవంత్ అన్న వస్తాడు, మా రేవంత్ అన్న వస్తే నోటిఫికేషన్లు వస్తాయనే కదా మిమ్మల్ని అధికారంలో తెచ్చుకున్నాము. ఒక్కసారి మా ఆవేదన తెలుసుకోండి అన్న. ఈరోజు మెట్రో గురించి పెట్టిర్రు, ప్రెస్ మీట్ పెట్టిర్రు. అట్లే నిరుద్యోగుల కోసం రండి అన్న, మీ గౌరవం పెరుగుతుంది. అట్లా లాగి పాలిస్తున్న పరిస్థితి ఉంది. హలో
మీడియాపై కూడా చేతులు ఎత్తి పోలీసులు పక్కకు దొరికిస్తున్నారు. మీడియాని చూడకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నిరుద్యోగ ప్రతినిధులని చెప్పుకొని గొప్పగా చెప్పుకొని పలమూరి వెంకట రియాజ్ సారు, ఈ కోదండరామ్ సార్ ఏడు దాక్కున్నారు దొంగన కొడుకులు. మా పుణ్యాన పదవి ఎక్కి ఇప్పుడు షగ్గు శరం ఏమైనా ఉంటే దిగిపోవాలి వెంటనే. ఇంత ధరలు చేస్తే మా వాళ్ళు మ్యారేజ్ అవుతుంది, అది వ్యక్తిగత జీవితం. కానీ మా బాధ నుంచి పట్టించుకోవాలి కదండి. వారం 10 నుంచి మా రోడ్డు మీద మా సోదరులంతా ధరలు చేస్తుంటే కనీసం స్పందించారే. ఇదే సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు చెప్పి ఇప్పుడు మొత్తం లేకుండా పోయి రాటే. మా డిమాండ్ ఒకటే 5,000 కాకుండా 20,000 పోస్టులు వెంటనే పోలీసు భర్తీ చేయాలి. అలాగే టీజీపీఎస్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. త్వరగా నోటిఫికేషన్ ఇలాంటి ఎగ్జామ్ లీక్ కాకుండా వెంటనే 20,000 పోస్టులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వద్దు, అసలు వద్దు. 20,000 నోటిఫికేషన్ కావాలి, 5,000 నోటిఫికేషన్ వద్దే వద్దు. ఇచ్చి ఉంటే ఇక రాష్ట్రం ఇంకో ఆల్రెడీ మొన్న జూన్ 2 చెప్పిన ప్రభుత్వాన్ని యుద్ధం చేస్తే స్పందిస్తారని ఓపిక పెట్టాం. అయినా ఇలాంటి స్పందించలేదు. మేము ఇలాంటి కారణాలు కొనసాగిస్తాము. ఆయన ఊరికి ఆయన డెవలప్ చేసుకున్నాడు. డెవలప్ వదిలే కానీ మేము ఆయన దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ అడుగుతున్నామా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతున్నామా, లేకపోతే నీ దగ్గర ఉన్న సీఎం పదవి అడుగుతున్నామా? మా నోటిఫికేషన్ మాకు కావాలని అడుగుతున్నాం కదా. నువ్వు 5,000 ఇస్తావు, 5,000 3,000 హైదరాబాద్ ఇస్తావు, జియో 47 రద్దు చేయవు. అక్కడ మా కేటగిరీకి వస్తే లాస్ట్ 2-3 ఉద్యోగాలు మిగులుతాయి మాకు. పొద్దుగాల లేసి గ్రౌండ్ కొడతాం, నైట్ మొత్తం చదువుతాం. ఇదే వస్తాయి. 3 సంవత్సరాల నుంచి కష్టపడతాం, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ లేదు. 5,000 ఎవరు కావాలని అడుగుతాం మేము. ఒకటే మాట, మేము ఇలా చదువుకుంటున్నాం. చెంచల్ కూడా చేయలేక కంచెలు వేసి తాళం వేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేము రేవంత్ సర్కార్ కి. రేవంత్ అన్న మీ దగ్గర ఉన్న మేము ఏం అడుగుతలేము. మా నోటిఫికేషన్ మాకు కావాలి. నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ మేము మరో స్థితిగతాచార్య కావడానికి కూడా సిద్ధమవుతాం. ఇక్కడ చూడండి, మీరు 5,000 ఉద్యోగాలు అంటే 5,000 ఉద్యోగాలు ఎవరు సరిపోతాయనా? ఇప్పుడు ఓపెన్ కేటగిరీ కింద పోతాయి. 5,000 ఉద్యోగాలు అంటే హైదరాబాద్ కి 3,000 పోతాయి. 2,000 డిస్ట్రిక్ట్ పరంగా పోతాయి. ఉంటాయి, టీఎస్ఎస్పీ ఉంటాయి, ఏఆర్ ఉంటుంది. ఆ కేటగిరీ 2 మిగులుతాయి. ఏం చేయాలి? ఎన్ని రోజులు లేకపోతే వచ్చి మాకు నోటిఫికేషన్ అవుతాయి. దానికి ఖబర్దారి చెప్తున్నాం. దిగాలి. జై తెలంగాణ.